ఓం శ్రీ సాయిరామ్. నా పేరు లక్ష్మీ కుమారి, మా వారు పుల్లారావు. మేము స్వామి భజన ఎలా ఉంటుందో కూడా మాకు తెలియదు. కమ్మూరు మా అమ్మగారు ఉండేవారు. ఆవిడే ఆంజనేయ స్వామి గుడిలో భజన పెట్టేవారు. పెడితే ఒక రోజు మా పిల్లల్ని స్కూల్ అక్కడ ఎసి వెళుతుంటే అక్కడ ఏంటో జరుగుతుంది, వెళ్ళాలి అని వెళ్ళాము. వెళ్తే కొంగు కప్పుకోండమ్మా, ఇలా మాట్లాడకూడదు అని అక్కడ నియమాలన్నీ చెప్పారు. ఇదేదో బాగుందని చెప్పేసి మళ్ళా గురువారం రమ్మని చెప్పారు. మళ్ళా వెళ్ళాము. అలా 2, 3 వారాలు వెళ్ళిన తర్వాత ఆళ్ళు పాటలు చెప్పేవారు. మాకు పాటలు పాడటం రాదు. ఎలాగా అని చెప్పేసి ఆలోచించి కొద్ది కొద్దిగా నేర్చుకొని పాటలు కూడా చెప్పుకోవటం, ఆ సేవలకెళ్ళటం, ఆ మామ్మగారు ఏది చెప్తే అది చేయటం, మన రోడ్లు సర్వీస్ గానీ, మన ఏదన్నా ఎవరికన్నా పులిహోర గానీ, ఏదన్నా అన్నదానం చేయాలంటే అందరం తలా కొంచెం వండి పట్టుకెళ్ళటం గానీ, అలా చేస్తూ మందిరానికి వచ్చేవాళ్ళం. తర్వాత అన్నీ ఊర్లలో ఈ పతియాత్రలని ఇయన్నీ జరుగుతాయి గదండీ! సేవలన్నిటికీ ఎళ్ళేవాళ్ళం. స్వామిని గురించి మాకంత అవగాహన ఉండేది కాదు. ఈ మీటింగులు చెప్తుండేవారు స్వామి. సామూర్తి గారని చెప్పేవారు. చెప్తే మీరు స్వామిని తొందరగా చూడండమ్మా. తర్వాత మీకు కనీసం కనిపించరు అన్నాక, అయ్యో! అందరూ ఎళ్లారే, అప్పటి వరకు మేము పుట్టపర్తి వెళ్ళలేదండి. ఏదో భజనలకెళ్తున్నాం, పూజ చేస్తున్నాం, పెద్దవాళ్ళు చెప్పినట్టు చేస్తున్నాం. ఎళ్ళాలి అని బాగా అనిపిచ్చింది. ఇలాగే సేంకుర్తి సాయిబాబా గారు మీరెళ్ళాలి కంపల్సరీగా అన్నారు. ఏమో భగవంతుడి దయ వల్ల వస్తామని చెప్పాం. అప్పటి నుంచి ఏ ఆటంకం లేకుండా స్వామి దగ్గరికి వెళ్ళాలి అనుకుంటే ఆయన గూడా ఎళ్దాము అంటారు. మాకు గూడా ఎళ్ళాలనిపిస్తుంటది. సేవ గూడా 6 సార్లో, 7 సార్లో చేశానండి పుట్టపర్తిలో. ఇప్పుడు సంవత్సరానికో, 2 సంవత్సరాలకో ఎప్పుడెళ్ళాలనిపిస్తే అప్పుడు వెళ్తాం. స్వామి దర్శనం బానే జరిగిద్ది. అందరికీ స్వామి గొలుసులు సృష్టిస్తారు, విభూదిస్తారు. అయి ఎలా ఇస్తారని ఆనందపడేవాళ్ళం. అయితే నేను ఒక రెండో లైన్‌లో నుంచున్నానండి. స్వామి మాట విన్నాను, నవ్వటం విన్నాను. విభూది పక్కన మామగారికి సృష్టించి ఇచ్చింది. మనమ్మో! ఆ స్వామి మహమ తక్కువోడు కాదు. మరి అసలు అంత చక్కగా మాట్లాడుతున్నారు. ఆయన ఇంతమందికి ఇలా ఇస్తున్నారు. ఇంతమందిని చక్కగా సైలెంట్‌గా కూర్చోబెడుతున్నారని ఆనందపడ్డా. ఆనందపడ్డాక అప్పటి నుంచి భజనలకెళ్ళటం, సేవలు చేసుకోవటం. ఆ! ఇగ ప్రతి గురువారం ఎక్కడన్నా ఏదైనా కార్యక్రమం ఉంది అంటే ఎళ్ళటం, చేయటం అన్నీ బాగానే జరిగింది. ఇప్పటి వరకి ఏది ఆటంకం లేకుండా మంచిగానే ఎళ్తాం. తర్వాత మా వారికి ఆరోగ్యం బాలేదండి. ఆపరేషన్ జేయాలని. అయ్యో! స్వామి ఆయన నన్ను మందిరానికి తీసుకొస్తున్నారు బండెక్కించుకొని. ఇలా ఉంటే నేను ఎలా ఎళ్ళగలుదును? హ్మ్. మీరే కాపాడాలని ప్రతి దానికి దండం పెట్టుకునేదాన్నండి. కానీ అన్నీ మంచిగానే జరిగినాయండి. ఆరోగ్యం బావుంది. స్వామి దయ వల్ల అన్నీ చక్కగా వెళ్తున్నాం, వస్తున్నాము మందిరానికి. ఇప్పటికే ఆయన లేకపోతే నేను కొంచెం కాళ్ళు నొప్పులొచ్చినియి. నడవలేను. ఆయన ఆరోగ్యం బావుంటేనే గదా నేను ఎళ్ళేదంటే ప్రతి దానికి దండం పెట్టుకుంటాను. అబ్బాయి పెళ్ళికి గూడా స్వామి ఆశీస్సులు గావాలంటే అక్కడికి కార్డ్ పంపిస్తే మాకు అక్షంతలు, విభూది అన్నీ పంపించారు. స్వామి అనుగ్రహం వల్ల అన్నీ మంచిగా జరుగుతున్నాయి. స్వామి దయ వల్ల ప్రతిదీ మంచిగానే జరుగుతుంది. కళ్యాణ మండపం అక్కడ ఎవ్వరి పేరు మీద కుదరలేదండి. మా పేరు మీదనే కుదిరింది. ఆ స్వామికి నేను మా సొంత ఇంటికి గూడా నేను కళ్ళమ్మట నీళ్ళు పెట్టలేదండి. స్వామి ఇది 10 మందిలోది. ఏది ఆటంకొచ్చినా కూడా పలానోళ్ళు చేశారు అని అంటారు. స్వామి మా వల్ల చేపిస్తున్నాం కాబట్టి ఇది ఏ ఆటంకం లేకుండా మంచిగా జరగాలి అనుకున్నానండి. ఆ స్వామి దయ వల్ల అది మంచిగానే జరుగుతుంది. స్వామి ఏ దానికి లోటు లేకుండా అన్నీ మంచిగానే చూశారు. మా ఆరోగ్యం బావుంది. స్వామి దగ్గరికి భజనకి వెళితేనే మాకు ఆనందంగా ఉంటుంది. ఈ వయసులో మేమేమీ చేసేది లేదు. ప్రతి గురువారం ఎదురు చూస్తుంటాం భజనకెళ్ళాలి. పిల్లలు అందరూ బావున్నారండి. ఆరోగ్యం బావుంది. స్వామి దయ వల్ల. స్వామి దగ్గరికి 7 సార్లు సేవకెళ్ళానండి. 7 సార్లులో క్యాంటీన్‌లలో 2 సార్లు వచ్చింది. నార్త్ క్యాంటీన్‌లో ఓసారొచ్చింది. హాస్పిటల్‌లో సర్వీస్ ఒకసారొచ్చింది. బాబా బర్త్‌డే అప్పుడు ఇగ అందరూ వడ్డిచ్చే కాడే కదండీ! అక్కడ ఓసారొచ్చింది. మళ్ళీ ఇంకోసాటేమో అండి బే బేకరీ కాడ ఓ చోటొచ్చింది.
ఇంకా అన్ని సార్లు చేసామండి. స్వామి దగ్గరికి వెళ్ళటం, నమస్కరించుకోవటం 10 సార్లు దాకా ఇప్పటికి సంవత్సరానికి ఒకసారి అలాగా వెళ్తూనే ఉంటామండి దర్శనానికి. స్వామి దయ వల్ల అంతా మంచిగానే జరిగింది. ఎళ్తే హ్యాపీగా ఉంటాం. అక్కడికెళ్ళినందుకు మేము ఇబ్బంది పడం. ప్రతిదీ ఆనందంగా ఉంటది స్వామిని చూస్తే మాకు. స్వామి దర్శనం దగ్గరలో చూడాలనుకున్నామండి. స్వామి దగ్గరలోనే ఇక పాద నమస్కారం దొరకలేదని ఒక బాధే గానండి. ఆ స్వామి దగ్గరలో ఆయన నమ్మటం, మాట్లాడటం, గొలుసు సృష్టించటం, విభూతి సృష్టించివ్వటం అయన్నీ చూసి చాలా ఆనందపడ్డానండి. మళ్ళా ఈ జన్మకి అంత మాత్రం చూశానంటే నాకు అదే ఆనందం అండి. సూర్యాపేట సేవలంటేనండి ఇప్పుడు మనం నారాయణ సేవలయి చేస్తా ఉంటాం. వాటికెళ్తాము. ఆహ్, ఆరాధోత్సవాలకి పులిహార అయి పంచిపెట్టాలని చేయాలన్నా సేవలకెళ్తుంటాము. ఊర్లో జ్యోతి గనక వచ్చి ఊరేగింపులు గనక జరుగుతాయంటే వాటికి వెళుతుంటాము. మన మందిరం శుభ్రం జేసుకోవాలనుకున్నప్పుడు మన మందిరం కళ్యాణ మండపం గానీ, ఏయన్నా గానీ కార్యక్రమం ఏది జరిగినా గూడా వెళ్తూ ఉంటామండి. ఉంటే మానం. మా చేతైన మట్టికి చేస్తూ ఉంటాం. ఈ మందిరం ఫస్ట్ స్టార్టింగ్ కాడ్నించి భజన స్టార్టింగ్ కాడ్నించండి. ఈ 30 సంవత్సరాలు పెట్టి సేవలు చేసుకుంటున్నాం అశ్వారావుపేటలో. ఆ రథం వచ్చినప్పుడండి నాకు రావటానికి అసలు వద్దామని చెప్పేసే ఒక రోజు ముందిచ్చారు రావటం. అప్పుడు ఊరు క్యాన్సిల్ చేయించుకున్నాం. అర్జెంట్‌గా వెళ్ళాల్సొచ్చింది. అయితే చూడలేకపోయినాం. చూడలేకపోతే మేము కొత్తగూడెం వచ్చిన తర్వాత అక్కడ గూడా వస్తుందన్నారు. ఒక రోజు ఆగినాం. రాలేదు. రాకపోతే మళ్ళా మేమెళ్ళిన తెల్లారి ఆ నైట్ కొత్తగూడెం వెళ్ళిందన్నారు. మా వారెళ్లారు గానండి నేనెళ్ళలేదు. నాకు కుదరలేదు ఆ టైము. కానీ బాధపడ్డాను. వీడియోలో చూసి ఆనందపడ్డాను. ఆయన ఆరోగ్యం బాలేనప్పుడు కాపాడారండి. ఏదన్నా చిన్న చిన్న ఇబ్బందులుంటే ఆయనతోనే, స్వామితోనే చెప్పుకుంటాను. వచ్చిన తర్వాత స్వామి ఇలా జరిగింది నాకు. అంతా మంచే జరిగిందని చెప్పేసి దండం పెట్టుకుంటాను. మాకున్న స్థాయిలోకి ఆయన దండం పెట్టుకుంటాం. మనం చేసిన సేవకి ఆయన మంచిగానే కాపాడారని అనుకుంటున్నానండి. పతియాత్రలో ఫస్ట్‌లో మాకు ఇక్కడి నుంచి అందరిని రమ్మంటేనండి ఎళ్ళాం పతియాత్ర. ఊరేగింపులో స్వామి మందిరం కాడ నుంచి ఆయన పుట్టిన కాడ నుంచి ఊరేగించటం కాడికి మందిరంలోకి రావటం ఎళ్ళాము. కానీ మొన్న గూడా పతియాత్ర వచ్చిందండి. మొన్న శ్రీరామనవమికి. దాంట్లో గూడా ఎక్కువ నడవలేక కొంచెం లెక్క నడిసి పాల్గొన్నామండి. అది చూద్దామనే ఎళ్ళామండి పతియాత్ర. జై సాయిరాం.